హాయ్ అండి అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక కొత్త బ్లౌజ్‌తోని వచ్చానండి మీ ముందుకి. నేను ఈరోజు స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ అండి. ఫుల్ హెవీ వర్క్ ఉన్న ఆరి వర్క్ మొత్తం పూసతోని స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి. దానికి స్లీవ్స్‌కి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి. ఈ కొత్త ప్యాటర్న్ అంటే ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజ్ నేను ఫస్ట్ టైమ్ స్టిచ్ చేస్తున్నానండి. ఇంత హెవీ వర్క్ అంటే స్టిచ్ చేశాను. మరీ ఇంత హెవీ వర్క్ నేనెప్పుడూ స్టిచ్ చేయలేదండి. ఒక కొత్త కస్టమర్ తీసుకొచ్చి ఫుల్ ఆరి వర్క్ బ్లౌజ్ తీసుకొచ్చి స్టిచ్ చేయండి మీరు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్లారండి. ఆమె చాలా నమ్మకంగా ఇచ్చారండి. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ ఔట్ అయిందండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అసలు ఎంత నీట్ ఫినిషింగ్‌తోని వచ్చింది అనంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కస్టమర్‌కి ఇచ్చిన తర్వాత. ఈ డిజైన్ స్టిచ్ చేస్తూ ఉన్న టైంలో నాకు అనిపించింది ఏంటి అనంటే ఇది ప్రాపర్‌గా సెట్ అవుతుందో లేదో, ఆ పూసలు ఎక్కడైనా బ్రేక్ అవుతాయా ఏంటో అనుకుంటూ టెన్షన్ పడుతూ మెల్లగా స్టిచ్ చేసుకుంటూ వచ్చానండి. బట్ చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఈ బ్లౌజ్ చూసి కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎంత కష్టమైనా అండి ఒక్కసారి కస్టమర్ ఫేస్‌లో హ్యాపీనెస్ చూడంగాల్నే అసలు మనం పడిన కష్టము అసలు దేనికి సరిపోదండి. అంత హ్యాపీనెస్ ఇస్తుంది ఆ కష్టాన్ని. ఆ కష్టమంతా ఎటుపోతుందో కూడా తెలీదు. ఆ కస్టమర్ ఫేస్ అంత హ్యాపీగా చూసినప్పుడు. సో, నేనైతే ఈరోజు అది ఎక్స్‌పీరియన్స్ చేశానండి. ఈ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత తను చెప్పిన మాట ఏంటి అనంటే, తనకి ఎక్కడా కుదురుతలేదంట అండి. ఏ బ్లౌజ్ కుదురుతలేదంట. కానీ ఫస్ట్ టైమ్ వస్తూ తను తీసుకొచ్చింది ఆరి వర్క్ బ్లౌజ్. సో, చూడండి మరి తన తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టానని నేను అనుకుంటున్నానండి. ఈరోజు నేను స్టిచ్ చేశాను. తను నిన్న నైట్ తీసుకొచ్చి ఇచ్చారు. రేపు మార్నింగ్ ఏదో ఫంక్షన్ ఉండింది అని చెప్పేసి అన్నారు. సో, నేను ఈరోజు మార్నింగ్ కట్ చేసి స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసేసి ఈవినింగ్ వరకు కస్టమర్‌కి ఇచ్చేసాను. వేసుకొని చూసారు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌తోని ఇంత నీట్ ఫినిషింగ్‌తోని వచ్చింది అని చెప్పేసి కస్టమర్ రివ్యూ ఇచ్చిన తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉండిందో. అసలు చూడంగాల్నే వావ్! అని అనిపిస్తుంది నాకైతే. అంటే నేను కుట్టానని చెప్పేసి కాదండి. ఆ వర్కే అంత నీట్‌గా ఉండింది. అట్ ది సేమ్ టైమ్ స్టిచ్చింగ్ మనం ఎంత నీట్ వర్క్ ఏయించుకున్న బ్లౌజ్ సరిగా స్టిచ్ చేయలేదు అనంటే అదంతా వేస్ట్ అవుతుందండి. సో, స్టిచ్చింగ్ ఆరి వర్క్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడండి ఆరి వర్క్ ఫ్రంట్ కానీ, బ్యాక్ సైడ్ స్లీవ్ ఎడ్జెస్ చూడండి ఎంత కర్వ్స్ వచ్చేసి మళ్ళీ హ్యాంగింగ్స్ వచ్చాయండి. హ్యాంగింగ్స్ ఇలాంటి వర్క్ మీకు కావాలి అనంటే జస్ట్ డీఎం మీ అండి. నేను ఎలాంటి వర్క్, ఎలాంటి డెలివరీస్ అయినా నేను రిసీవ్ చేసుకొని స్టిచ్ చేసి మీకు డెలివర్ చేయగలుగుతాను. ఈ ఈ వర్క్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్‌ని. ఈ ఛానల్‌తోని నేను కొన్ని న్యూ టిప్స్, టైలరింగ్ టిప్స్ షేర్ చేసుకుంటూ నా వర్క్‌ని నేను మీతోని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబర్స్. 20 సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఫస్ట్ వీడియోకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను నమ్మి నాకు చాలా సపోర్ట్ చేసినందుకు. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉండింది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.